వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీతారాం ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రామదాస్ నాయక్. ప్రకాశం జిల్లాలో హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్. గోదా గోకులం నందు భగవద్గీత గ్రంథాల వితరణ. పాత బస్తీలో దర్జాగా దొంగ ఓట్లు వేస్తున్న ముస్లింలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సమ్మర్ స్పెషల్ మొట్టమొదటిసారిగా కరీంనగర్లో ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. ఈ ప్రదర్శనలలో ముఖద్వారం, లండన్ బ్రిడ్జ్, రోబోటిక్ ఎనిమల్ జంతువుల ప్రదర్శన ద్వారం మరియు లండన్ సిటీ, లండన్ ప్యాలెస్, దుబాయ్ ఫ్రేమ్ పెద్ద పడవ ఎగ్జిబిషన్లో కనువిందు చేస్తున్నాయి. అతిపెద్ద జాయింట్ వీల్, బ్రేక్ డౌన్, కొలంబస్ డ్రాగన్ ట్రైన్ వంటి 20 అమేజింగ్ రైడ్స్ కలిగి ఉన్నాయి. సందర్శకుల కోసం 20కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. టైమింగ్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రదర్శనలో ప్లాస్టిక్ నిషేధం. ఈ నెల 1వ తేదీన కరీంనగర్లో ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ రస్ట్ ఫ్రీగా ఉండనుంది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ వేసవిలో సీజన్ సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ ను తిలకరించే అవకాశం నగర ప్రజలకు కల్పిస్తున్నారు. కరీంనగర్ ప్రజలతో పాటు టూరిస్టులు కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకుడు మహమ్మద్ ఇలియాస్, మహమ్మద్ అలీ, మహమ్మద్ సమీర్ ఈ సందర్భంగా తెలియజేశారు. దాంతో మనకు ఏంటంటే ఉండదండి. దాని తర్వాత ఇంకోటి లోపల ఏంటంటే లండన్ సిటీ అని ఉంటుంది. లండన్ సిటీ తర్వాత ఒక లండన్ ప్యాలెస్ ఉంటుంది. లండన్ ప్యాలెస్ మళ్ళీ దీనిలో ఒకటి మనకు ఏంటంటే ఒక దుబాయ్ ఫ్రేమ్ ఒకటి పెట్టినాము. దీంతో ఇంకా షిప్స్ పెట్టినాము. దీంతో ఇంకా వెరైటీస్ ఆఫ్ షాప్స్ మళ్ళీ పిల్లల కోసం అంతా అమ్యూజ్మెంట్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ టైం ఇక్కడ కరీంనగర్లో 26 సీట్స్ జాయింట్ వీల్ ఫస్ట్ టైం వచ్చిందండి కరీంనగర్లో. ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు, ఇది ఫస్ట్ టైం. ఇంకోటి పెద్ద టైటానిక్ కొలంబస్ వచ్చిందండి, అది కూడా ఫస్ట్ టైం మనం ఇక్కడ పెట్టినాము. దీంతో పాటు ఒక 20 చిన్నపిల్లలకు అమ్యూజ్మెంట్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళకు ఒక 10 ఐటమ్స్ పెద్దవి ఉన్నాయండి. డ్రాగన్, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్ అవి సపరేట్ ఉన్నాయండి పెద్దవాళ్ళకు. స్టాల్స్లో సారంగపూర్ ఐటమ్స్, జ్యువెలరీస్, లేడీస్కు కాబట్టి చెప్పల్స్, జ్యువెలరీస్ అన్ని ఫెసిలిటీస్. పిల్లల కోసం కొంచెం గేమ్స్ ద్వారా గేమ్స్ ఆడడానికి పిల్లలతో చాట్ బండ అవి ఉన్నాయండి. ఇంకా ప్రజెంట్ మనం ఇది సమ్మర్ వెకేషన్ అని మే ఫస్ట్కి స్టార్ట్ చేసినామండి. అందరూ మా కరీంనగర్ పబ్లిక్ అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం ఇది పెట్టినామండి. అందరు వచ్చి చూడాలి మంచిగా. ఇది వితౌట్ ఎనీ అంటే ఫుల్ మ్యాటింగ్ ఉన్నది, వితౌట్ డస్ట్ ఉంటుందండి. దీనికి ఎంట్రీ టికెట్స్ అంటే 60 రూపీస్ ఉంటుంది. డైలీ సాయంత్రం 4 నుంచి 10 వరకు టైమింగ్స్ అండి. పిల్లలతో సహా 3 ఇయర్స్ అబౌట్ టికెట్స్ 60 రూపీస్. సమ్మర్లో పిల్లలకు
పిల్లలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే సమ్మర్ ఎటుకోకుండా ఇక్కడ మనకు ఎగ్జిబిషన్ ద్వారా ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు, చూడవచ్చు. దీంట్లో లండన్ సిటీ ద్వారా లండన్ సిటీ ప్యాలెస్ సెల్ఫీస్ ఫొటోస్ ఇంకా ఫొటోస్ ద్వారా పెట్టినటువంటి పిల్లల కోసం అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని అందరికీ. కర్నూలు శివార్లోని గోదా గోకులం నందు విద్యార్థులకు భగవద్గీత వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు మాట్లాడుతూ ఇంటింటా భగవద్గీత ఆనందమయ్య జీవితానికి దోహదం చేస్తుందని అన్నారు. బాల్యం నుంచి ఒక పద్ధతిలో అధ్యయనం చేస్తే ఒక మహాత్మా గాంధీ, ఒక లోకమాన్య బాల గంగాధర్ తిలక్, అబ్దుల్ కలాం వంటి దేశ సేవకులు అవుతారని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా ఆ విదేశీ ప్రముఖుడు డాక్టర్ సి నారాయణ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తూ నీ దేశ విశిష్టత గురించి తెలుపమంటే వెంటనే నా భారతదేశం భగవద్గీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం అగ్ని పునీత సీత అని వెంటనే తెలిపారు. అంటే భగవద్గీతకు ఉన్న విశిష్టత ఇది. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు తాజ్ మహల్ ఆకృతితో పోలిన జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఒక్క నిమిషం ఉన్న ఓకే. అర్థమైంది. ఇక్కడ విష్ణుమూర్తి ఒక్కొక్క అవతారాల్లో ఒక్కోసారి ఉన్నాడు. 108 దివ్యదేశాలు ఉన్నాయి. 108 దివ్యదేశాల్లో ఒక దివ్యదేశం శ్రీరంగం. శ్రీరంగంలో ప్రతిమ ఎట్లా ఉందో అక్కడ కూడా అట్లాగే ఉంది. లక్ష్మీదేవి, తర్వాత గోదాదేవి, ఆల్వార్లు, తర్వాత గరుడాల్వారు వీళ్ళందరూ ఉన్నారు. సో ఇక్కడికి వస్తే ఒక పూట హాయిగా ఉండొచ్చు. ఇక్కడ 108 ఇళ్ళు ఉన్నాయి. 108లో 35 ఇళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్, 75 అపార్ట్మెంట్స్. ఇదంతా అన్నీ ఫిలప్ అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఊరికి కొంచెం దూరమే కానీ మంచి ప్లేసు, అంతేనండి. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పాత బస్తీలోని రజాకాల రాజ్యం గత 40 సంవత్సరాల నుంచి దొంగ ఓట్లతో గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళని గెలిపిస్తుంది. హిందూ మతానికి, హిందువులకు వ్యతిరేకంగా విషపు పాములని పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లోని ఎంపీ ఎలక్షన్స్ చెల్లవు. భారతీయ ఎన్నికల కమిషనర్ ఈ వీడియో చూసి ఎలక్షన్లలో రద్దు చేసి దొంగ ఓట్లు తొలగించిన తర్వాత ఎలక్షన్స్ పెట్టాలి. అలా పెట్టకుండా ఎలక్షన్ తీర్పు ఇస్తే రజాకార్లకు చీఫ్ అయిన అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ లో అడుగు పెడతాడు. ఇలాంటి వాళ్ళు పార్లమెంట్ లో అడుగు పెడితే ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఇలా దొంగ నోట్లు వేసే వీళ్ళందరిపైన కేసు నమోదు చేసి జైలుకు పంపించండి. అప్పుడే ఎన్నికల మీద గౌరవం ఉంటుంది. అప్పుడే భారత ఎన్నికల కమిషనర్ మీద ప్రజలకు నమ్మకం ఉంటుందని పలువురు కోరుకుంటున్నారు. హలో গোবিন্দ এইভাবে ক্যান্সেল করে 9 মিনিটের কত 47 ওটাই সব বলছি না, এত ভোট করে দিচ্ছি না। আচ্ছা 970 రైతులకు పంటలు పండించుకోవడానికి నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని, ఆగస్టు నెల 15 నాటికి ప్రాజెక్టు ప్రారంభించి లింక కెనాల్ ద్వారా నీళ్లు అందిస్తామని అన్నారు. సీతారామ మెయిన్ కెనాల్ యొక్క 4 పంప్ హౌస్లతో పాటు మేజర్ పనులు పూర్తయ్యాయని, సీతారామ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కు నీరు తరలించి, సాగర్ నుంచి వైరా ప్రాజెక్టు తరలించి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్ట భూములకు ఈ సంవత్సరం నుంచే నీరు అందిస్తామని అన్నారు. మనకు కృష్ణ జలాలు రాకపోయినా గోదావరి జలాల ద్వారా కృష్ణ ఆయకట్టు కింద పంటలకు పండించుకోవడానికి పాటు వైరా ప్రాజెక్టు ద్వారా త్రాగునీటితో పాటు
ప్రాజెక్టు కింద ఉన్న సాగునీరు భూములకు నీరు అందిస్తామని, అలాగే మదిర సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని భూములకు లంకసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని ముఖ్యమంత్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేను అడగగానే ముఖ్యమంత్రి స్పందించి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వారి సూచనల మేరకు పనులు మొదలు పెడతామని, రైతులకు కొంత ఇబ్బంది జరిగిన వారికి నేను ఎమ్మెల్యే కలిసి న్యాయం చేయడం జరుగుతుందని అన్నారు. తప్పదు కదా, పొయ్యేళ్ళు పాపం 3 ఎకరాలు ఉండడం కూడా మొత్తం పోతుంది. బాధే, నా దాంట్లో కూడా రోడ్డు పోయింది, బాధపడ్డా. ఏం చేస్తాం, రోడ్డు వేయాలి కదా. ఇది మరి 100 మందికి ఇచ్చే నీళ్లు లక్షల మందికి పండుద్ది. తప్పదు మరి, సాగరకాల పోదా. కాకపోతే ఎందుకు నీళ్ళు ఎట్టదు, వాడు లిఫ్ట్ ఎట్ట అడుగుతారు, పోతేనే కదా. పామాయిల్ ఉంటుంది, అదే పామాయిల్ ఏం చెప్పకపోతే రేటు తాత కాదని చెప్పండి, రేపు సాయంత్రానికి చెప్పండి, వేరే భూమి సమస్య కూడా అడుగు పోతుంది కాబట్టి చెప్పండి అంటారు. ఉంటాయి ఎమ్మెల్యే గారు కనీసం ఆయన పడుతుంది. తప్పదు కదా, పొయ్యేళ్ళు పాపం 3 ఎకరాల వాళ్ళు కూడా మొత్తం బాధే. నా దాంట్లో రోడ్డు పోయింది, బాధపడ్డా. రోడ్డు వేయాలి కదా. ఇది మరి 100 మందికి ఇచ్చే నీళ్లు లక్షల మందికి పండుద్ది. తప్పదు మరి, సాగరాల పోవాలి. కాకపోతే వాడు లిఫ్ట్ ఎట్ట అడుగుతారు, ఉంటేనే కదా. అది పామాయిల్ ఏం చేస్తారు, కొంచెం రేటు 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ గెలుపు ఖాయమని మాజీ ఎంఆర్పీఎఫ్ నాయకులు పెరిపోవు పెద్ది లక్ష్మణ మాదిగ ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు మండల బి తాండ్రపాడు గ్రామ పంచాయత్ పరిధిలో మాజీ ఎంఆర్పీఎఫ్ నాయకులు పేరుపోవు పెద్ద లక్ష్మణ మాదిగ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 13న జరిగిన పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, యువత, వృద్ధులు, ఉద్యోగస్తులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఉదయం 7 నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో నిలబడి ఓపికతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. కర్నూలు నియోజకవర్గం పరిధిలో గతం కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు. కర్నూలు నియోజకవర్గం పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతో మంచి సమర్థవంతమైన పరిపాలన అందించే వ్యక్తిని ఎన్నుకోవాలని ఉద్దేశంతోనే ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు మొక్క చూపారని అన్నారు. ఈ నెల 13వ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు మరి జిల్లా రాష్ట్ర స్థాయిలో చాలా ఓటర్లు ముందుకొచ్చారు గతంలో కన్నా. ఎందుకంటే యువత మరి వృద్ధులు అనుకోకుండా కూడా ఓటు హక్కుని ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మరి వస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి గతంలో కన్నా మందకోడిగా మరి గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి, పట్టణ ప్రాంతంలో అయితేనేమి చాలా చోట్ల మరి చురుగ్గా 5 గంటల నుంచే ఎన్నికలకి మరి ఓటేయడానికి సంసిద్ధంగా ప్రజానీకమంతా ఓటర్లు మందకొడిగా కొనసాగింది. రాత్రి 12 వరకు కూడా కొనసాగిందంటే ఇది చరిత్రాత్మకం. మరి ఎందుకంటే మహాకూటమిగా మరి కూటమికి మందాకృష్ణ మాదిగ గారు కూడా ఎంఆర్పిఎస్ తరఫున మా నాయకుడు మాదిగల తరఫున మద్దతు ఇచ్చాడు. దాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని ఎంఆర్పిఎస్ సంఘాలు ఖచ్చితంగా మందకృష్ణన్న గారి యొక్క మాటకు ఆదేశాలకు టీడీపీకి మద్దతుగా నిలిచాము, ఓట్లు వేయించాము. మరి అంతేకాకుండా మరి కర్నూలు నగరం నందు కూడా భారీ ఎత్తున మరి టీజీ భరత్ గారు గెలుపొందబోతున్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన మంచినీరు కానీ తాగునీరు ఇచ్చే కాడ, మరి పేదలకు పెళ్లిళ్ళు చేసే కాడ
ఆయన సంక్షేమం కల్పించడం కాడ మరి షాదిఖానులు మరి చర్చీలకైతేనేమి గుళ్ళకైతేనేమి ప్రతి ఒక్కరికి విద్యార్థులు పేద విద్యార్థులు వస్తే ఉపాధి కల్పించే కాడైతేనేమి సాయం చేసి ఇతర దేశాలకు కూడా పంపించడానికి వెనుకాడకుండా ఆయన అంతూ కృషి చేస్తూ ఆయన దానకర్ణుడిగా నిలిచాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి అందరూ అత్యధికంగా ఓట్లేసి అతి పెద్ద మెజార్టీతో గెలిపించి మరి ఆయనని మినిస్టర్గా చూస్తామని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం కూడా వస్తే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. ఆయన ఖచ్చితంగా మా ఆశీస్సులు ఉంటాయి, ఆయన యొక్క ఆశీస్సులు కూడా మాకుంటాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు మరి అన్ని నిర్వీర్యం చేసినటువంటి ఎస్సీ కార్పొరేషన్లు అయితేనేమి, బీసీ కార్పొరేషన్లు అయితేనేమి, మైనార్టీ కార్పొరేషన్లు అయితేనేమి సంక్షేమ పథకాలు సబ్సిడీలని నిర్వీర్యం చేశాడు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా వ్యతిరేకత ఓటు చాలా ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ మరి ప్రభుత్వం కూలిపోతుంది, జగన్ ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాడు. మరి ఆయన సంసిద్ధంగా ఉండాలి, ఓటమిని అంగీకరించడానికి ప్రజా తీర్పు కట్టుబడి ఉండాలి. మరి మరొకసారి మరి చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు. హైటెక్ సిటీ మరి ఇక్కడ కూడా తయారు చేయబోతున్నాడు. ఎందుకంటే 3 రాజధానులు అన్నాడు, ఒక్క రాయి పెట్టింది లేదు, ఒక రాజధాని చేసింది లేదు జగన్కి. అది చాలా చెడ్డ పేరుంది. మరి ఎందుకంటే ఆయన ఏదో మరి మోనార్క్ సిద్ధాంతం మీద పోయినాడు, పిచ్చుతుగ్లక్ సిద్ధాంతం పాటించినాడు కాబట్టి ఆయనకు చెమరగీతం పాడారు ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున. మరి రాజధాని నగరం హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు, చాలా బార్లు తీరి మరి ప్రజానికం కార్లు బస్సులు రైళ్లలో వచ్చి కూడా ఓటును సద్వినియోగం చేసుకునేందుకు ఓటర్ మహాశైలకు కూడా అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంఆర్పిఎస్ తరఫున మరి పేరపోగు లక్ష్మణ ఎంఆర్పిఎస్ నాయకులు మరి ఇక్కడ కూడా భారీ ఎత్తున మరి మేమంతా చేశాం. టీడీపీ గెలుపు ఖచ్చితంగా అవుతుంది, అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం. నంద్యాల పట్టణ శివారు ప్రాంతం పాండ్య మండలం నెరవాడ గ్రామ సమీపంలోని ఆర్శివం శాంతిపురం ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంల పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు బుధవారం పరిశీలిస్తూ సాంకేతిక నిపుణులకు పలు ఆదేశాలను జారీ చేశారు. అత్యంత 3 అంచెల భద్రత నడుమ ఉన్న స్ట్రాంగ్ రూమ్ల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. సీసీటీవీల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వేమ్లవాడ పట్టణ పరిధిలోని మల్లారం రోడ్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు. పట్టణంలోని అయ్యోర్పల్లికి చెందిన రాజు అనే రైతు మామిడిపల్లి వెళ్లి తిరిగి వేమ్లవాడకి వస్తుండగా మధ్యలో ఆపిన ట్రాఫిక్ పోలీసులు ఒక కానిస్టేబుల్ వెళ్లమనడంతో వెళ్తుండగా మరొక కానిస్టేబుల్ కర్ర విసిరి వేయడంతో రాజుకి గాయాలు. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెళ్ళాలి అన్నాను, అన్నీ ఉన్నాయన్నాడు బుక్ చేసినాడు, చేయలేదన్నా సరే బొమ్మను ఇప్పుడు మన అయితే నాకు కొంచెం అర్జెంట్ అని చెప్పి నేను వెళ్ళేసరికి తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను కట్టుకొని వేసాడు. నేను చిన్న చెప్పినా కదా అని ఏదో పుట్టింది సరే అనుకొని వెళ్ళేసినాను. పెట్టి కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకు పట్టుకున్నాడు పెట్టింది. చూస్తే ఆడ దగ్గర ఆడదని కూడా పడుతుంది, అతనికి ప్రాణం తగ్గించుకుంటాం కదా, అందుకే నేను అక్కడికి వెళ్ళి ఆయనకి రిటర్న్ ఆడ దగ్గర ముందుకు వెళ్ళొచ్చి నేను చక్కగా హాస్పిటల్కి వచ్చేసాను. అంటే ఇప్పుడు మిమ్మల్ని కొట్టింది ఎస్ఐయా లేకుంటే కానిస్టేబుల్? ఇంకా అతను ఎవరైనా తెలియదు, ట్రాఫిక్లే ఇక్కడ పట్ల వాళ్ళు అతను ఎవరైనా అంత గమనించలేదు కదా. వాళ్ళు ఆడినప్పుడు నేను వాళ్ళని అది బాగా అంత గమనించలేదు. ఎస్ఐ కానిస్టేబుల్ అని అంత యూనిఫామ్ యూనిఫామ్ ట్రాఫిక్ యూనిఫామ్ వస్తున్నారు అతను కొట్టి మీకు అక్కడనే ఏర్పడలేదా మరి? అది తెలియదు కొట్టిండు. చిన్న దగ్గర వెళ్తాను నాకు అదే పని అని చెప్పి నేను వస్తున్నాను అనమాట. కొందరు వచ్చారు రెడీ ఆడుతుంది. అయితే రెండు ఆడుతుని కొట్లాడడం అంటే మనం ప్రాణం తగ్గించుకోవాలి కదా, అక్కడికి రాత్రి నేను కొట్లాడుతాను. అందుకని చెప్పి నేను మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను.
పోయినా మామిడిపల్లికి అక్కడి నుంచి వస్తున్నా నాకు ఇంకా కొంచెం అర్జెంట్ పడినది కుదరాస్తూ అడస్తూ ఆపిన తర్వాత కొత్త ఆపినాడు దాన్ని అర్జెంట్గా వెళ్ళాలి అన్నాను. అన్నీ ఉన్నాయన్న బుక్ చేసినాడు చేయలేదన్న సరే బొమ్మన్న కుమారి అంటే నాకు కొంచెం అర్జెంట్ అని చెప్పి నేను వెళ్ళేసరికి తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను కడుతోని చేసిండు. నేను చిన్న చెప్పాను కదా అని ఏదో పుట్టిండు సరే అనుకోని నేను వెళ్ళొచ్చినాను. కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకు పట్టుకున్నాడు పెట్టింది చూస్తే ఆడదాకా కూడా హాస్పిటల్ దగ్గర ప్రాణం తగ్గించుకుంటాం కదా, అందుకని అక్కడి నుంచి హ్యాండిల్ ముందుకు వెళ్ళొచ్చి నేను చక్కగా హాస్పిటల్కి వచ్చేసి. అంటే ఇప్పుడు మిమ్మల్ని కొట్టింది ఎస్ఐయా లేకుంటే కానిస్టేబుల్? ఇంకా అతను ఎవరనేది తెలియదు, అతను మొత్తం చదువుకోలేదు పిల్లపట్ల వాళ్ళు అతను ఎవరిని అంత గమనించలేదు కదా. ఎవరు ఆడినప్పుడు నేను కూడా వాళ్ళని అది కూడా అంత గమనించలేదు. యూనిఫామ్ ఏమైనా ఉన్నాడా? యూనిఫామ్ ఏమైనా ఉన్నాడు? ట్రాఫిక్ యూనిఫామ్. అప్పటికైతే నాకే దగ్గర తొందరగా వచ్చినా అనమాట. నాకు ఇష్టం అన్ని బాగా వస్తున్నా మీకు అక్కడనే ఏర్పడలేదా మరి అది దెబ్బకినట్టు? బ్లడ్ చిన్న చెప్పిన కానీ వెళ్తాను నాకు అంటే పని అని చెప్పి నేను వస్తున్నాను అనమాట. కొంచెం వచ్చారు బ్లడ్ కాడుతుంది. అయితే రెండు ఆడుతుని కొట్లాడటం అంటే మనం ప్రాణం తగ్గించుకోవాలి కదా, అక్కడికి రాత్రి ఏం కొట్లాడతాం. అందుకని చెప్పి నేను మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వచ్చి అటు రిపోర్ట్ వచ్చింది. అది హాస్పిటల్ రిపోర్ట్ రావాలనుకుంటుంటే టైం కాలేదని చెప్పి. హైదరాబాద్లోని రహమత్ నగర్లో శ్రీనాథ్ పెంపుడు కుక్క ఈ నెల 8న బెల్ట్ తెంచుకుని ఎదురుగా ఉన్న ధనుంజయ్ ఇంటికి వెళ్ళింది. ఆ రోజు గొడవ జరగగా అప్పటి నుండి పగ పెంచుకున్న ధనుంజయ్ మరో ముగ్గురుతో కలిసి ఈ నెల 14న శ్రీనాథ్ను కర్రలతో దాడి చేశారు. అడ్డొచ్చిన అతని భార్య కుక్కను ఘోరంగా కొట్టారు. శ్రీనాథ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్యాపాలి మండలం గర్లదిన్నె గ్రామంలో సీమ సుధాకర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా సీమ సుధాకర్ రెడ్డి బంధువు మల్లారెడ్డికి రిటర్నింగ్ గిఫ్ట్ ఇచ్చి రుణం తీర్చుకుంటానని మంత్రి బుగ్గన ప్రగల్భాలు పలికాడు. పోలింగ్ అయిన వెంటనే రెండో రోజు సీమ సుధాకర్ రెడ్డి అనుచరుల మీద కేసు నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసులో పోలీసు అధికారులపై మంత్రి బుగ్గన ఒత్తిడి తెచ్చి సీమ సుధాకర్ రెడ్డి మల్లారెడ్డితో పాటు 4 అరెస్ట్ చేయించారు. అయితే కోర్టులో హాజరుపరచగా నిందితులకు జడ్జి బెయిల్ మంజూరు చేయడంతో మంత్రి బుగ్గన మంత్రంగా ఫలించలేదు. ప్రకాశం జిల్లా పెద్దరవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన కారు. ఈ ఘటనలో ఎర్రగొడపాలెం తహసీల్దార్ సోమ్ల నాయక్, మండల సర్వర్ సైదాపూర్ గ్రామ సర్వర్ దిలీప్ కు గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎర్రగొడపాలెం తహసీల్దార్ మల్కాపురం నుండి వెళ్తుండగా హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో తహసీల్దార్ సర్వేర్లకు గాయాలవడంతో మల్కాపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.